ఇట్లా దిపుతాడు ఇట్లా అమ్మ బాబాయ్ అందుకే వద్దురానే సుగిల్ నా కొడక ఎన్ని గంటలకు ఫోన్ చేసి నువ్వు సైలెంట్ గా ఉండేదే మంచిదా నువ్వే మాత్రం మాట్లాడినా నేను పొరలాడి చూడతా అయ్యో ఆ టైం ఏందిరా ఇట్టుంది ఇట్లా స్వామినారాయణ అని కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాము యూట్యూబ్ ఛానల్ కరెక్ట్గా 8కి రాను అని చెప్పినాము ఇప్పుడు ఎంత అవుతుంది కరెక్ట్ టైం లేదు టైం ఎంత 11 అవుతుంది అందరిది లేట్ అయింది ఇంకొకరికి ఇంకో రొంత లేట్ అయింది ఎంత లోఫర్ నా కొడుకంటే వాడు ఇప్పుడు వస్తాడు చూపిస్తా చూడు బ్లాక్ వేసుకొచ్చే సమ్మి అనుకున్నా నేను కరెక్ట్ నైట్ ఎంతకు మాట్లాడినాం దాని గేర్ పడదు తలకాయను ఇప్పుడు టైం ఎంత అవుతుంది నీకోసమే ఉండేది వాడు జరిగేది చెప్పు ఆడు ఏం చేసిన ఏ మాత్రం మాట్లాడినా గానీ నిన్ను దుమ్ములో వర్లాడిచ్చి కొడతాను సైలెంట్ గా ఉండేదే మంచిది నా దగ్గర నాకు ఎన్ని గంటలకు ఫోన్ చేసి నువ్వు సైలెంట్ గా ఉండేదే మంచిదా నువ్వే మాత్రం మాట్లాడినా నిన్ను పొరలాడిచ్చి కొడతాను డోర్లు అంటే ఎందుకు వేసుకున్నావు అన్ని డోర్లు ఎందుకు వేసుకున్నావు కాదు దానికి కిటికీలు లేవు దానికి లోపలికి దుమ్ము వస్తుందని నేను ఎప్పుడన్నా గానీ దానికి డోర్లు వేసేస్తా అంటే లేట్ అవుతుంది డోర్ వేసేసినాము బెడ్రూమ్ బాత్రూమ్ లో కోతులు దూరుతారా స్వామి అన్ని డోర్లను దూరుకుంటూ వస్తాయి 15 నిమిషాలు ఇరిగిపోయేది అట్లా డోర్ దన్నా కూడా కిసిక్ మన రాలే బయటికి అంత డోర్ స్నానం చేసుకుంటూ ఎత్తన పడుతుందిరా వాడు ఎన్నిసార్లు డోర్ కొడితే ఇద్దరు లోఫర్ నా కొడుకులే నాయలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు సర్లే స్వామినారాయణ ఏదో మొక్క కాదు నాకు అర్థం కాలేదప్ప బ్లాక్ ఎవడని చూస్తే ఎడకన్నా ఇది మాట్లాడుకుని వేసుకో సరే ఏదో తప్పు అయిపోయింది ఇంకోసారి చేస్తే నిజంగా ఎట్లా కొడతాను నాకే తెలుసు వచ్చినాడు వీడియో కూడా మాకు అనంతపూర్లో నచ్చే ప్లేస్ అంటే ఇది ఒక్క రోడ్డే ఒకసారి చూడండి రోడ్డుకి పక్కన చెట్లు ఎంత బాగున్నాయో ఆ పక్కనే చెరువు బుక్రాయి సముద్రం చెరువు అది ఏం చెరువు అంతా అంటే అనుకోకుండా బ్లాక్ షర్ట్ ఎవడు మాట్లాడుకోలే ఈ స్వామి వచ్చే స్వామికి వేసుకున్నాడు కాబట్టి మనం ఏమన్నా అనుకోవచ్చు నాది బ్లాక్ వాది బ్లాక్ చప్రికాంది బ్లాక్ ఎంటర్ బుక్కరాయ సముద్రం బండ్లకు పెట్రోల్ ఎంత ముఖ్యమో మనకు ఫుడ్ అంత ముఖ్యము 8:30కి చెప్పి ఇప్పుడు ఎంత అవుతుందిరా టైము అయితే సుమారుగా 10:30 అవుతుంది ఆకలి కాదా ఇంకా తిందాం పోయి అందరూ లేట్ మీరే ఫస్ట్ మీరు కాదు నువ్వు పరమాత్ముడు 10 గంటలకు లేట్ చేస్తాడు అన్నిసార్లు లేట్ చేస్తాడు ఇంకోటి ఇప్పుడు ఏం జరిగింది తెలిసిన బండికి క్లచ్ కేబుల్ తెగిపోయింది ఫస్ట్ నాకే ఎక్క వనాలకి రవి చూడు పెద్ద మనిషి కూర్చున్నాడు వాసు చూసినాడు ఏమేమి దొరుకుతాయి చోలేండి దానికి చోలేండి అట్లా ఉన్నాయి పైకి లే శివ ఏంటి రా చోలు పైకి ఉన్నాయి దానికి కొరకనా నాకు ఎదుర్కొన్నాను అది ఏమంట ఏం పెద్ద పుడింగా ఎగ్గరేసే చేస్తావు దోసేసే కెమెరా నీకు ప్లేట్ తీసుకోండి ఊరికే చేసేసింటారు రవి ఇది వేసుకో దోశ అయ్యో ఆ టైం ఏందిరా ఇట్టుంది దోశ కానీ బాగా కదరా దోశలు బాగా ఎత్తుందన్నమాట బుక్కరా సముద్రం కొండ మీద ఎక్కేసారి తీసుకోండి వచ్చేటప్పుడు యోటిస్ట్ బాగా పడింది యోటిస్ట్ పడింది అంటావు ముక్కలైంది నువ్వేంటికి రా ఈడు నువ్వు చేస్తా అంటే కుక్కలే ఏ సొగిల్
వాడంతా లెక్క వచ్చినాము బుక్కరాయ సముద్రం కొండ. నేనైతే నా జీవితంలో నేను ఫస్ట్ టైం వస్తున్నాను. వీళ్ళంతా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వచ్చినారు కదా మీరు. ఈ నాయలు వావ్ చార్కోల్ పట్టించుకో ముక్కు పట్టించుకో. ఊటిని అట్లా తీసుకొని ముక్కు కనుకో. ఎక్స్పైరీ డేట్ ముక్కు కాదులే ఈడ పైన అట్లా నీట్ గా అంతా పట్టించుకో. ఇది పట్టుకో నేను పెడతాను నీట్ పెట్టు. అట్లా అట్లా ఇట్లా బొట్టు ఇదేం పోలేరా పోలే బాబా ఇట్లాంటి లొకేషన్ బాబా అనంతపూర్ ఇట్లుందా? దీంతో చెప్తాడా కరసామా దీంతో ఎవరు ప్రదీప్ గాడా? ఇట్లా తిప్పుతాడా ఇట్లా కాదులే కాదు ప్రదీప్ గాడు కట్టి తిప్పుతాండేది దీంతో తిప్పమని చెప్తున్నాడు. కాదు ఇట్లా అనే లోపు చెక్కు ఉంటుంది. వానికి నేనే చెప్తామా మా అనంతపూర్కి వస్తే. శ్రీ మహాలక్ష్మి దేవాలయం, శ్రీ కొండమింద వెంకటేశ్వర స్వామి దేవాలయం. స్వామి అంటాం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కొండమీదరాయ స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద పరిస్థితి. హలో మచ్యాస్ వ్యాపారాభివృద్ధిరస్తు. అమ్మ బాబాయ్ అందుకే వద్దురానే సుగిల్ నా కొడక ఊరుకోండి. అంతే ఏం ఊరుకోవయ్యా. చెల్లుందా ఏ వస్తుంది అదే ఏ కసి పెట్టుకుంటా. హలో అందరికీ వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. కొత్తగా ఒక ఛానల్ ఓపెన్ చేసామన్నమాట. ఎందుకంటే మన వీడియోస్కి ఓనర్స్ మనమైనా కూడా వేరే వాళ్ళు రియాక్షన్ వీడియోస్ పెడతా అంటే యూట్యూబ్లో దానికి 4 మిలియన్ 5 మిలియన్ పోతున్నాయి. కానీ మనం పెడుతున్న వీడియోస్కి మన ఛానల్ యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటే అసలుకి వ్యూస్ రావడం లేదు, గ్రోత్ లేదు. ఎందుకు అర్థం కావడం లేదు. ప్రాంక్ వీడియోస్ కంటెంట్ వీడియోస్ కలిపి పెట్టడం వల్ల అట్లా అయిందేమో నాకు అర్థం కాలేదు. అందుకోసం మేము టీం అంతా డిస్కస్ చేసుకొని ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసామన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఏం పేరు పెట్టాం? హలో మచ్చాస్. వెల్కమ్ టు హలో మచ్చాస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. మన పవన్ ఈడిగా అరుణ్ ఈడిగా లింక్ బయోలో ఉంటాయన్నమాట ఛానల్స్ని. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎంటర్టైన్ని మీకు అందిస్తామన్నమాట. మన కంటెంట్ వీడియోస్ అన్నీ ఇంకా దాంట్లోనే వస్తాయి. కంటెంట్ వీడియోస్ అనే కాదు, ఇప్పటి నుంచి వ్లాగ్స్, ఇంకా మా దినచర్య సంసారం అంతా దాంట్లోనే ఉంటుంది. మంచిగా చూసి ఎంజాయ్ చేసి మీరు నవ్వుతూ మేము నవ్విస్తుంటాం, మీరు నవ్వుతూ ఉండండి. హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. అనంతపురంలో బుక్కరాయ సముద్రంకి వచ్చామన్నమాట. కొత్తగా ఛానల్ ఓపెన్ చేసాం కదా, సామి రామా అనుకొని మొక్కుకొని ఓపెన్ చేసాం. మార్కెట్లోనే పడింటాం కాబట్టి అట్లా వచ్చినాం. వీటి నుంచి ఫ్రాంక్ వీడియోలే కాదు నవ్వేది, కంటెంట్ వీడియోలు ఇంకా ఉంటాయి, డబల్ ఉంటాయి. ఫుల్ కంటెంట్ చేస్తాము, వ్లాగ్స్ చేస్తాము, మళ్ళీ డైలీ రొటీన్ అప్డేట్స్ ఇస్తుంటాము. మంచిగా ఎట్లా తిరిగి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలా, ఇదే మా మెయిన్ ఉద్దేశము. ఆశీర్వదించండి, మంచి జరగాలనంతా. మా మెయిన్ ఎజెండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోలు చూసేవాళ్ళు, హలో మచ్చాస్ మన ఛానల్ పేరు, వీడియోలు చూసేవాళ్ళు, ఇప్పుడు ఇన్స్టాలో చూసేవాళ్ళు పాపం లేని ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేసినా చాలా అయ్యా మాకి. ఒక్కొక్కరు ఇన్స్టాలో ఉన్న ఫ్యామిలీ అంతా మా యూట్యూబ్ ఛానల్కి హలో మచ్చాస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చాలా కోరికతో కోరుకుంటున్నాం. దాంట్లో వచ్చేది 50% అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. మొత్తం దాంట్లో లేని అప్డేట్స్ కూడా కొన్ని యూట్యూబ్లో ఉంటాయన్నమాట. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇదంతా మంచి వ్లాగ్గా తీస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్ గైస్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏమన్నా చేయగలం, ఎంతవరకన్నా వెళ్ళగలం. ఇప్పుడు ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇక్కడి వరకు వచ్చినామంటే అది మీ సపోర్ట్ వల్లే. ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ ఇచ్చినారు కాబట్టి యూట్యూబ్లోనూ గ్రోత్ కావాలనేసి యూట్యూబ్లోనే మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలనేసి మేము ఫిక్స్ అయిపోయినాము. ఇంకా మనల్ని ఎవ్వరు ఆపే వాళ్ళే ఉండరు. వేసుకో ఇంకా ఇప్పటి నుంచి చాలా సపోర్ట్ చేసినారు. అదే సపోర్ట్ ఇంకా మాకు చాలా కోరుకుంటున్నాం మీ తరపు నుంచి. సరే, ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫుల్ వ్లాగ్ అంతా మన ఛానల్లో పెట్టేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉంటుంది, లింక్ బయోలో ఉంటుంది, అన్నిట్లోనూ ఉంటుంది. జస్ట్ యూట్యూబ్లోకి పోయి హలో మచ్చాస్ అని కొడితే చాలు మన ఛానల్ వచ్చేస్తుంది. ప్రొఫైల్స్ కూడా మా డీపీస్ ఉంటాయి. వేరే వాళ్ళు ఉంటే ఫేక్ ఉన్నాయి రెండు, ఆ ఫేక్ కాదు, మా డీపీస్ ఉంటాయి. అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సపోర్టే మా బలం, బలం బలగం. వీటి నుంచి ఇంతకు ముందు మా మామ నన్ను కొట్టేది కాదు, వీటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ అయింది మామ, రివర్స్ అవుతుంది. అందరూ మేమిద్దరు మైండ్ చెప్పాలా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నీట్గా మంచిగా మీ సపోర్టే కావాలా. ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా చెప్తున్నామంటే ఎంతగా అంటే కోరుకుంటున్నామో అర్థం చేసుకోండి. మనకి ఇన్స్టాలో ఉన్న ఫ్యామిలీ ఒకటి వచ్చే చాలు మామ. జస్ట్ ఇన్స్టాలో ఉన్న అవునయ్యా, కోహినూర్ డైమండ్ అనమాట. అది బ్రిటిష్ వాళ్ళు తవ్వేంటారు కదా, నేను రాత్రి పోయి తీసుకొచ్చిన. ఇన్స్టాలో ఉన్న వాళ్ళంతా అంటే వీడియోస్ పెడితే మన 1 lakh పైన పోతాయి. ఇంకోటి ఏం చెప్తానంటే నేను ఇన్స్టాలో ఉన్న వాళ్ళంతా అంటే 1 lakh పైన వ్యూస్ పోతాయి అంటే పెట్టిన ప్రతి వీడియోకి. ఆ చూసిన వాళ్ళు జాలి తలిచి జస్ట్ ఒక్క సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా చాలు, హ్యాపీ ఫీల్ అవుతాము. సందర్భంగా అరుణ్కి స్వీట్ తినిపిస్తున్నా. స్వీట్ 1 minute చేసే ప్రాంక్ వీడియోకి మీరు చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. కానీ ఇప్పుడు వ్లాగ్ అంటే మినిమం 10 minutes అన్నా చేస్తుంది. దాంట్లో మీ ఎఫర్ట్స్ అనేది చాలా పెడుతుంటారు. ఆ ఎఫర్ట్స్ కన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 1 minute ఎడిట్, ఆ 1.5 minute ఎడిట్ చేసాకే నాకు 4 hours తీసుకుంటుంది ఎడిటింగ్. మీరు నమ్ముతారో లేదో, ఎవడన్నా మంచి 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 ఎడిటర్లు ఏమన్నా చెప్పొచ్చు దీనికల్లా ఎందుకు ఇంత టైం తీసుకుంటారు అది ఇదని. నాకైతే 4 hours తీసుకుంటుంది. ఆ ఆడియో తీసుకొని, ఆడియో క్లిప్స్ తీసుకొని, పంచికి తగ్గట్టు మీమ్స్ తీసుకొని, ఖచ్చితంగా మీమ్ నాలెడ్జ్ ఉండాలి ఆ వీడియోస్ చేయాలంటే. ఇన్ని చేసి ఇంత చేస్తున్నాను, ఎంత ఎఫర్ట్ ఉంటుందంటే ఈ ఫుల్ వ్లాగ్స్కి ఇంకా ఎంత ఎఫర్ట్ ఉంటుందో మీరు ఆలోచించండి. ప్లీజ్ ఈ ఎఫర్ట్ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మంచిగా మీ వాళ్ళకి ఇంకా తెలియని వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇప్పుడు వాళ్ళు రియాక్షన్ చేసి వాళ్ళు మిలియన్స్ లో వ్యూస్ తెచ్చుకుంటున్నారంటే అది డిపెండ్ ఏమైంటుందంటే మీ క్యారెక్టర్, అంటే మీరు ఎట్లా కంటెంట్ ఇస్తారో దాన్ని ఎట్లా ఎడిట్ చేస్తున్నారు అనేసి దానిపైన డిపెండ్ అయ్యేసి అది మిలియన్స్ లో పోతుంది. వాళ్ళకి కూడా ఎవరికి రీచ్ లేని వాళ్ళకి కానీ రీచ్ పోతుందంటే మీ ఎఫర్ట్స్ మీదనే డిపెండ్ అయింది. అది కాక అంటే మేము కొత్త ఛానల్ పెట్టడానికి కారణం కూడా మన వీడియోస్ తీసుకొని రియాక్షన్ వీడియోస్ చేస్తున్నారు. ఆ రియాక్షన్ వీడియోస్ చేసిన వాళ్ళకి యూట్యూబ్ లో మిలియన్స్ లో పోతున్నాయి, కానీ పెట్టిన ఓన్ వీడియో పెట్టిన మాకి అసలుకి ఒక 1000 వ్యూస్ కానీ రాలే. చాలా అంటే చాలా బాధ అయిపోయింది. అందుకోసమని కొత్త ఛానల్ ఓపెన్ చేసి అంటే ఇప్పటి నుంచి దీంట్లో ఓన్లీ కంటెంట్ వీడియోస్, వ్లాగ్స్ మంచిగా ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసామన్నమాట. చూద్దాం ఎంతవరకు పోతాము, ఎంతవరకు. ఇంకోసారి కూడా చెప్తున్నా, హలో మచ్చా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇది ఒక్కటి చేయండి మా కోసం ప్లీజ్. మీకు మంచి ఎంటర్టైన్ కావాలంటే మీకు తెలిసే ఉంటుంది, మేము ఒక సబ్స్క్రైబ్ అడిగినామంటే మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తామో ఒకసారి ఆలోచించి మా కల్లా చూసి దయదలచండి.